ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు అలాంటి డౌట్లేం పెట్టుకోకు మామ్. నేను ఫ్రెండ్స్తో కలవనని, మందు పార్టీలకు వెళ్ళనని అన్నయ్యకి మాట ఇచ్చాను. అందుకే ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా టెన్షన్ అంటావా? అన్నయ్య నాతో బిజినెస్ పెట్టిస్తానని మాట ఇచ్చాడు. కానీ ఈ మధ్యలో చాలా గొడవలు జరిగాయి. అవన్నీ తలుచుకొనే టెన్షన్ పడుతున్నాను. రిషి, నేను నీ కన్న తల్లిన్రా. ఎప్పుడు ఏం చేస్తావో నాకు బాగా తెలుసు. నీ మాటలు నమ్మి మోసపోవడానికి నేను మీ అన్నయ్యని కాదు. అంటే ఏంటి మామ్? ఒకసారి తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటాడా? ఒక మనిషిలో మార్పు వస్తే అది చాలా తేలిగ్గా తెలిసిపోతుంది. అందులోనూ కన్న తల్లికి అందరికంటే ముందే తెలుస్తుంది. మీ అన్నయ్యలో మార్పు వచ్చింది, అది నాకు తెలుస్తోంది. రాముళ్ళ ఉండేవాణ్ణి రాక్షసుండి చేశావు. కానీ నీలో మార్పు నాకు ఏమాత్రం కనిపించటం లేదు. మామ్, అదంతా నాకు తెలీదు. అన్నయ్య నాలో మార్పు కోరుకున్నాడు, నేను మారి చూపిస్తున్నాను అంతే. అంతేనా? ఇంకేం లేదా? మామ్, ఎందుకు నువ్వు వదినా ప్రతిదానికి నన్ను అనుమానిస్తూనే ఉంటారు? నేను పాత జీవితాన్ని వదిలేసి బిజినెస్ మ్యాన్గా మారదాం అనుకుంటున్నాను. నన్ను నమ్ము మామ్. సరే రిషి, నేనిప్పుడు నీతో వాదించను. కానీ నువ్వొక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. గాలెప్పుడూ ఒకే వైపు వీచదు. కాలం ఎప్పుడూ నీకు మాత్రమే అనుకూలంగా ఉండదు. అది మారినప్పుడు మీ అన్నయ్యే నీ సంగతి తేలుస్తాడు. అన్నయ్య మాటలు విని షాక్ అవడం వల్ల చేతిలో గ్లాస్ కింద పడిపోయింది. దానివల్లే వదినకి మామ్కి ఇన్ని అనుమానాలు వచ్చాయి. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఛీ! వెంకటేష్ గారు ఇక్కడికే వస్తానన్నారు కదా, ఇంకా రాలేదేంటి? ఎందుకు ఆలస్యం అయింది? సార్, వెళ్ళిన పని ఏమైంది? ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? తెలిసింది శ్రీ. మనకి కావాల్సిన దానికంటే ఎక్కువే తెలిసింది. ఏంటి సార్ అది? వివరంగా చెప్పండి. రఘురామ్ ఇక్కడికి రాకముందు 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడంట. రఘురామ్కి ఒక శత్రువు ఉన్నాడు. అతనే అన్యాయంగా జైలుకి పంపించాడంట. జైల్లో రఘురామ్ సాధు అనే ఖైదీతో ఎక్కువగా కలిసి ఉండేవాడు. అతనికే రఘురామ్ ఈ వివరాలన్నీ చెప్పాడు. ఆ ఎనిమి ఎవరో తెలుసుకున్నారా సార్? అది చెప్పడానికి ముందు నీకు నేనో విషయం చెప్పాలి. తన శత్రువు మీద పగ తీర్చుకుంటాను అని రఘురామ్ సాధుతో చాలాసార్లు చెప్పాడంట. తనని జైలుకి పంపించిన వాడి మీద ఆ మాత్రం కక్ష ఉండడం సహజమే కదా సార్. ఇంతకీ ఆ శత్రువు ఎవరో చెప్పండి. శ్రీ, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చెప్పడానికి నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ చెప్పక తప్పదు. పర్వాలేదు సార్, చెప్పండి. అది ఎవరో కాదు, మీ ఫాదర్ లోకనాథ్. నువ్వు నమ్మలేవని నాకు తెలుసు, కానీ ఇది నిజం. మా డాడ్కి ఆ రఘురామ్కి సంబంధం ఏంటి? వాళ్ళు గొడవ పడడానికి ఒక్క రీజన్ కూడా కనిపించడం లేదు. మా డాడ్ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ రఘురామ్ ఒక పల్లెటూరు వ్యక్తి. అతనికి మా డాడ్కి గొడవలు ఎలా జరిగాయి? ఆ విషయం సాధు కూడా తెలియదంట. కారణం ఏంటో, వీళ్ళ మధ్య గొడవలు ఎందుకొచ్చాయో, మీ డాడీ అతన్ని జైలుకి ఎందుకు పంపించాడో కూడా తెలీదు. అది కాదండి, సాధుకి ఇన్ని విషయాలు చెప్పిన రఘురామ్ ఆ ఒక్క విషయం ఎందుకు చెప్పలేదు? ఒకవేళ తెలిసినా సాధు చెప్పడం లేదేమో? ఆ సందేహం నాకు కలిగింది. కానీ సాధు మాటలు వింటే అతను నిజమే చెప్తున్నాడు అనిపించింది.
పైగా జైలర్ కూడా అతను అబద్ధం చెప్పడు అని చెప్పాడు. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు సార్. ఎక్కడో మారుమూల పల్లెటూరులో బతికే వ్యక్తికి సిటీలో బిజినెస్ చేసుకునే మా డాడ్కి విరోధం ఏంటి? ఆస్తికి సంబంధించిన గొడవలు కానీ, ఆడదానికి సంబంధించిన తగాదాలు కానీ మనుషుల మధ్య విభేదాలు తెస్తాయి. మనీ కోసం, షీ కోసం ఎంతకైనా తెగించేవాడే మనిషి. చచ్చా, మా డాడ్ నిప్పు సార్. ఆయనకి తన బిజినెస్లు, తన ఫ్యామిలీ తప్ప ఇంకేమీ పట్టవు. పరాయి ఆడదాని గురించి కలలో కూడా ఆలోచించరు. ఇంకా డబ్బు విషయం అంటారా? ఆ రఘురామ్ కూటికి లేని పేదవాడు. ఒక డబ్బున్న వాడికి ఏ పూట కాపూట తిండి కోసం వెతుక్కునేవాడికి మధ్య యుద్ధం ఎలా వస్తుంది? మీరు చెప్పింది కరెక్టే శ్రీ, కానీ వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది అనేది వాస్తవం. మీ నాన్నగారే అతన్ని జైలుకు పంపించాడన్నది కూడా పచ్చి నిజం. ఆ కోపంతోనే రఘురామ్ జైల్లో రోజులు లెక్క పెట్టుకున్నాడు. మీ నాన్నగారి మీద కక్షతోనే అతను బయటకొచ్చాడు. కానీ అతను ఏనాడు మా డాడ్కి ఎదురుపడలేదు. మనకి తెలియని రహస్యమేదో ఉంది శ్రీ. అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందో మనకి తెలియాలి అంటే 12 ఏళ్ల క్రితం వీళ్ళతో ఎవరున్నారో వాళ్ళే చెప్పాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? పోనీ మీ నాన్నగారిని అడిగితే? నోను, డాడ్ ఎప్పుడూ ఏ తప్పు చేయరు. నేను అడిగితే ఆయన బాధపడతారు. మరి ఇక మనకి ఈ విషయం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఆ రఘురామ్ చెల్లెల్ని నేను ఆల్రెడీ అడిగాను. ఆవిడ తనకు ఏమీ తెలీదు అని చెప్పింది. అలా ఎలా చెప్తుందండి? చనిపోయింది వాళ్ళ అన్నయ్యే కదా. అతని గురించి వివరాలు ఆవిడికి తెలియకుండా ఉంటాయా? తెలిసే ఉండొచ్చు, కానీ మనతో చెప్పడానికి ఆవిడకి ఇష్టం లేదనుకుంటా. అందుకే నేను అడిగితే తెలీదు అన్నారు. నేను తెలుసుకుంటాను. ఈ మిస్టరీ వెనక అసలు రహస్యం ఏంటో ఆవిడతోనే చెప్పిస్తాను. మా నాన్నని చంపినవాడు నా చేతికి దొరికితే వాణ్ణి పొడిచి పొడిచి చంపుతాను. ఆగు, ఇక్కడికి ఎందుకొచ్చావు? ఇంకా ఎవరిని చంపాలని వచ్చావు? నోటికొచ్చినట్టుగా మాట్లాడుకో. నేను హంతకుణ్ణి కాదు. మీ నాన్న హత్యకి నాకు ఏ సంబంధం లేదు. ఏ హంతకుడు తను హత్య చేశానని ఒప్పుకోడు. నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా పార్వతి గారిని పిలు. అవసరం లేదు, బయటికి నడు. వీణా, నువ్వు ఉండు. శ్రీ, అలా నిలబడిపోయావేంటి? రా బాబు, కూర్చో. చూడండి, నేను మీ మర్యాదల కోసం రాలేదు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడానికి వచ్చాను. మర్యాదగా నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మా డాడీకి చనిపోయిన మీ అన్నయ్యకి సంబంధం ఏంటి? మా డాడ్ మీ అన్నయ్యని జైలుకి ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఎందుకా? న్యాయం అడిగినందుకు నీ బాబు మా నాన్నని జైలుకు పంపించాడు. అదే నిజం బయటికి తెలుస్తుందేమోనని ఇప్పుడు మా నాన్నని చంపించాడు. షట్ అప్! మా డాడీ హంతకురు కాదు. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. నోరు మూసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. మీ నాన్న ఒక చీటర్, మర్డరర్, వాట్ నాట్ అన్నీ. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి మీద నింద వేస్తున్నావో తెలుసా? హీఈస్ లోక్నాథ్. ఆయన ఒక లెజెండ్. సమాజంలో అందరికీ ఒక రోల్ మోడల్. అందరూ ఒక మనిషిని చూసి మేము ఇలా ఉండాలి అనుకుంటారు, కానీ మీ నాన్నని చూస్తే ఖచ్చితంగా ఇలా ఉండకూడదు అనుకుంటారు. షట్ అప్! జస్ట్ షట్ అప్! అసలు మా డాడ్ గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ఏం తెలుసా? నువ్వు లోపలికెళ్ళు. నువ్వు ఉండత్తయ్యా. ఇలా సైలెంట్ గా ఉండటం వల్లే తప్పు చేయకుండా శిక్ష అనుభవించాం. అది కాదే. నాకు తెలుసత్తయ్యా, నువ్వు ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుంటావు. అలాగని నిజం చెప్పకుండా దాస్తే అదే మనల్ని బాధ పెడుతుంది. మీ నాన్న మనిషి కాదు, మృగం. ఇందాకటి నుంచి మా అత్తయ్యని మీ అన్నయ్యకి మా నాన్నకి సంబంధం ఏంటని అడుగుతున్నావు కదా, అదేంటో నేను చెప్తాను.
మీ నాన్న ది గ్రేట్ లోక్నాథ్. మా నాన్న చెల్లెల్ని అంటే ఈ గోరింటాకు పార్వతిని పెళ్లి చేసుకుని ఆవిడ ఆస్తిని మొత్తం లాగేసుకుని నడి రోడ్డు మీద 2 పిల్లలతో సహా వదిలేశాడు. మా అత్తయ్య ఇచ్చిన ఆస్తితోనే ఇన్ని కోట్లు సంపాదించాడు. డబ్బున్నవాణ్ణి గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టానని విర్రవేగుతుంటావు కదా, అదంతా మా బావ నీకు పడేసిన భిక్ష. నిజానికి మా అత్తయ్య మీ నాన్నకి మొదటి భార్య. మా బావే కావాలనుకుంటే మీ ఆస్తి మొత్తం దక్కించుకోగలడు, మిమ్మల్ని రోడ్డు మీదికి లాగేయగలడు. కానీ ఇదిగో మంచితనం, మానవత్వం అని మా అత్తయ్య అడ్డుపడటం వల్ల మీరిలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా నిలబడ్డారేంటి? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. మీరు ఆగండి అత్తయ్య, చెప్పేది అర్థం కావట్లేదా? మర్యాదగా బయటికి వెళ్ళండి. అమ్మయ్య, ఇదంతా నా కల. నిజంగా ఇలాంటి సందర్భం వస్తే వీణ నిజం చెప్పేస్తుంది. మీ అన్నయ్య రఘురామ్ని జైలుకి పంపించింది ఎవరు? నాకు తెలియదు శ్రీ. నాకు తెలుసు. మీ అన్నయ్యని జైలుకి పంపించింది మా డాడ్. కానీ ఎందుకు పంపించారో నాకు తెలియాలి. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం ఏంటి? చెప్పండి. చెప్పండి. వీణొచ్చింది. శ్రీ మీద కోపంతో నిజం చెప్పేస్తుంది. ఇప్పుడెలా? చెప్పండి. నాకేం తెలియదని చెప్తున్నానుగా, మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తావెందుకో? మీకు తెలుసని నాకు తెలుసు. నిజమేంటో చెప్పండి. నాకు తెలీదు, తెలీదు, తెలీదు. అమ్మా, ఏమైంది? సాత్విక్, అమ్మా, చూడండి, మీరు నాకు తెలీదు అంటే నేను ఊరుకోను. మీ అన్నయ్యకి మా నాన్న శత్రువు. వాళ్ళ మధ్య ఏం జరిగింది? చూడు, అమ్మకు తెలియదని చెప్తుంది కదా, ఆవిడ్ని విసిగించకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. కార్తికేయ, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నిజం తెలుసుకుందామనే వచ్చాను. ఆవిడకు తెలియదని చెప్పాక మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. అయినా చనిపోయింది మా మామయ్య కదా, నువ్వెందుకు హడావిడి చేస్తున్నావు? చనిపోయింది మీ మావయ్య కావచ్చు, కానీ నేరం పడింది మా డాడ్ మీద. మీ మావయ్యకున్న శత్రువులు ఎవరో ఈ హత్య చేసి నేరం మా డాడ్ మీద వేశారు. అది నేను ప్రూవ్ చేస్తాను. ఆ పని నీది కాదు, పోలీసులది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆల్ రైట్. విషయం మీరు చెప్పరని నాకు అర్థమైంది. అదేంటో నేనే తెలుసుకుంటాను. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది, మన 2 కుటుంబాల మధ్య ఏదో రిలేషన్ ఉందని. ఏమీ లేకుండా మా అమ్మ నీకు హెల్ప్ చేస్తుందా? శ్రీ, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే ఉపయోగం లేదు. అస్తమానం నువ్వు ఇలా మా ఇంటికి వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు. మా అమ్మకు అసలే ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళు. వెళ్తాను,
కానీ ఈసారి నిజంతోనే వస్తాను. వదినా, ఏంటి రిషి, ఏమైనా కావాలా? అక్కర్లేదు వదినా. ఇప్పటికే నువ్వు పెట్టినవి డైజెస్ట్ అవ్వడం లేదు. ఏంటి రిషి అలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడమంటావు వదినా? నీ విషయంలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. మరి నువ్వెందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నీకు నా మీద అనుమానం వచ్చింది, వచ్చి నన్ను అడిగావు. నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను. మళ్ళీ అమ్మకి చెప్పాల్సిన అవసరం ఏంటి? రిషి, నువ్వేదైనా ప్రాబ్లంలో ఉన్నావేమో అనుకున్నాను. నేను వచ్చి అడిగితే నువ్వేం చెప్పలేదు. కనీసం మీ అమ్మగారికైనా చెప్తావేమో అని ఆవిడ్ని అడగమన్నాను. అంతే తప్ప నాకు మరో ఉద్దేశం లేదు. అసలు నీ డౌట్ ఏంటి వదినా? నేను బ్యాడ్ బాయ్ని, అన్న ఇలా పద్ధతిగా ఉండట్లేదు, అంతే కదా? అసలు నేను వాడిలా ఎందుకు ఉండాలి? వాడి స్టైల్ వాడిది, నా స్టైల్ నాది. అదేం కాదు రిషి, నిన్ను తప్పు పట్టే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను కేవలం నువ్వు టెన్షన్గా ఉన్నావని, అందులోంచి నేను బయటపడేద్దామని మాత్రమే ఆలోచించాను. కానీ నాకు అలా అనిపించట్లేదు వదినా. నువ్వు మా అమ్మకి ఏం చెప్పావో నాకు తెలీదు. ఆవిడ నా క్లాస్ తీసుకుంది. అయినా నేను ఎలా ఉంటే నీకెందుకు వదినా? నా లైఫ్ మీద నీ పెత్తనం ఏంటి? సరే, నేను చెడ్డవాణ్ణే, నా ఇంట్లో నేను దొంగతనం చేస్తాను, తాగుతాను, అయితే ఏంటి? ఒక ఇంట్లో పూజ గది ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, దేని ఉపయోగం దాందే. అలాగే ఈ ఇంట్లో అన్నయ్య ఉన్నాడు, నేను ఉన్నాను, ఎవరి వాల్యూ వాళ్ళదే. మధ్యలో నీకేంటి బాధ? రిషి, నేను నీ మంచి కోసమే ఆలోచించాను. నువ్వేదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నావేమో అని సేవ్ చేద్దామనుకున్నాను. నువ్వింత బాధపడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి వదినా. అవతల వాళ్ళు అడిగితే సాయం చేయాలి, అంతేగాని ఇలా ఊరికే టెన్షన్ పెట్టకూడదు. అయినా ప్రాబ్లమ్స్ లేని ఎవరికి వదినా? నిన్నటిదాకా మీకు లేవా ప్రాబ్లమ్స్? అన్నయ్య నువ్వు పావు ముంగీస్లాగా పోట్లాడుకుంటూనే ఉన్నారు కదా. రిషి, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పర్సనల్ విషయాల్లో కలగజేసుకుంటే ఎవ్వరికైనా ఇలాగే ఉంటుంది. నేను చీటర్నని, దొంగనని నీకు మా అమ్మకి అనుమానం. కానీ నేను పరాయి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయలేదు. నా ఇంటి సొమ్ము నేను పట్టుకెళ్ళాను. నిజానికి మోసం చేసింది నువ్వు. పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించి ఆ విషయం మా అన్నయ్యకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. ఈ విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఇలాంటివి దాస్తే దాగవు. రిషి, హద్దు మీరు మాట్లాడుతున్నావు. అనవసరంగా నా విషయంలో కలగజేసుకుంటే ఇలాగే ఉంటుంది. దయచేసి మీ పని మీరు చూసుకోండి. ఈ మాట నీకొక్కదానికే చెప్పట్లేదు, మీ అత్తగారితో కలిపే చెప్తున్నా. అన్నయ్యతో చెప్దాం అనుకుంటున్నావేమో. అమ్మని అన్నయ్యనే విడదీసిన వాణ్ణి. నిన్ను అన్నయ్యని విడదీయడం నాకు పెద్ద సమస్య కాదు. శ్రీ, ఏమైందిరా? ఎందుకంత విసుగ్గా ఉన్నావు? అమ్మా, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అసలు నీకు అబద్ధం చెప్తాననే డౌటు ఎందుకొచ్చింది శ్రీ? మామూలు విషయాలైతే నేను ఇలా అడిగేవాడినే కాదు, కానీ నేను అడిగే ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పట్లేదు. సమాధానం తెలిసినా తెలియనట్టే ఉంటున్నారు. అందుకే నేను ఇలా అడుగుతున్నాను. ఇంతకీ నీకేం కావాలి? డాడ్కి చనిపోయిన రఘురామ్కి సంబంధం ఏంటి? దానికేం తెలుస్తుందని చెప్తుంది. లోకి గతం గురించి దానికేం తెలియదు కదా. నాకేం తెలుసురా? మీ నాన్నగారు ఏ విషయం కూడా నాతో ఎప్పుడూ చెప్పరు కదా. ఆయనకి రఘురామ్కి ఉన్న సంబంధం ఏంటో నాకెలా తెలుస్తుంది? చెప్పడం లేదమ్మా, అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ కావాలనే దాస్తున్నారు. తనకి ఈ కేసుతో ఏ సంబంధం లేదని కార్తీక్ చెప్పాడు కదా.
ఇంకా ఎందుకురా దీని గురించే ఆలోచిస్తున్నావు? కార్తికేయకి వాళ్ళ మావయ్య చనిపోయాడని బాధ లేదని, కానీ ఆ నింద మా డాడ్ మీద పడ్డందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎలాగైనా సరే అసలు హంతకుడెవరో కనిపెట్టి తీరతాను. డాడ్ వల్లే రఘురాం జైలుకి వెళ్ళాడని తెలిసింది. అది కూడా 12 ఏళ్ల క్రిందట. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. అదేంటో నాకు తెలియాలి. శ్రీ, 12 ఏళ్ల క్రితం ఏదో జరిగితే ఆ గొడవలన్నీ ఇప్పుడెవరికి గుర్తుంటాయి? మర్చిపోవడానికి ఇది చిన్న పెట్టి కేసు కాదు. ఒక మనిషిని 12 ఏళ్లు జైల్లో ఉంచిన కేసు. రఘురాం డాడ్ మీద అటాక్ చేశాడని, అప్పుడే పోలీసులు అతన్ని అటాక్ చేశారని నువ్వే చెప్పావు. అవునరా, నేనే చెప్పాను. కానీ నాకు అంతకు మించిన వివరాలు ఏమీ తెలీవు. వాళ్ళిద్దరికీ బిజినెస్లో ఏం గొడవలు వచ్చాయో నాకు తెలీదు. గొడవలు రావడానికి అవతల మనిషి బిజినెస్ మ్యాన్ కాదు. మా డాడ్తో ఏ విషయంలోనూ సమానమైన వాడు కాదు. శ్రీ, ఇప్పుడు ఆ గొడవలన్నీ మనకెందుకు? అసలు హంతకుడు ఎవరనేది పోలీసులు ఖచ్చితంగా తెలుసుకుంటారు. లేదమ్మా, ఈ విషయం నేనే తెలుసుకోవాలి. అయినా మీరంతా ఇలా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? నీ భర్త ఎందుకు గొడవ పడ్డాడో తెలీదని నువ్వు చెప్తావు. వాళ్ళ అన్నయ్య ఎందుకు జైలుకెళ్ళాడో తెలీదని ఆ పార్వతి గారు చెప్తారు. మీ ఇద్దరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? మీరందరూ కలిసి ఏదో దాస్తున్నారు. చూడు శ్రీ, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. దాయవలసిన అవసరం మాకేంటి? మీ నాన్నగారు ఎప్పుడైనా ఇంటి బయట జరిగే విషయాలు నాకు చెప్తారా? ఎంతసేపు నువ్వు చదువులేందానివి, ఇంటి పనులు చూసుకో అనేవారు. అలాంటప్పుడు ఆయన బయట ఎవరితోనో గొడవ పడితే నాకెలా తెలుస్తుంది? పార్వతి పరిస్థితి కూడా అంతే. తను ఎక్కడో పల్లెటూరులో ఉండేది. ఆమెకు వాళ్ళన్నయ్య ఎక్కడ ఎవరితో గొడవ పడ్డాడో ఎలా తెలుస్తుంది? సరే అమ్మా, మీరెవ్వరూ ఏమీ చెప్పొద్దు. అన్నీ నేనే తెలుసుకుంటాను. ఈ విషయాన్ని వీడు వదిలేలాగా లేడే. ఈ విషయం గురించి ఎవరెవరి దగ్గరికి వెళ్తాడో ఏమేం చేస్తాడో. ఈ ప్రశ్న నాది కాదు. అందరూ నన్ను అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం నేను చెప్పాలా? మీ అబద్ధాలు ఆపండి. నాకు మొత్తం తెలుసు. తప్పు చేసి ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఏం తెలుసు? అసలు నీకేం తెలుసు? పార్వతి మీ భార్య అని తెలుసు. కార్తీక్ మీ కొడుకని తెలుసు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.